రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత రోజుల్లో ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రముఖ కంపెనీ సెక్రటరీ దేవకి వాసుదేవరావు చెప్పారు. దేశంలో బీజేపీ గాలి వీస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ విధానాలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని చెబుతోన్న ఖమ్మం లోక్సభ బీజేపీ అభ్యర్థి దేవకి వాసుదేవరావుతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరం చెందిన యువ విద్యావేత్త దేవకి వాసుదేవరావు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం పార్లమెంట్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దేవకి వాసుదేవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాసు గారు, చెప్పండి, మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నారు, కంపెనీ సెక్రటరీగా ఉన్నారు. మీరు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ రాజకీయ నేపథ్యం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నతనం నుంచే కాలేజీలో, అలాగే స్కూల్ నుంచి కూడా స్కూల్ పీపుల్ లీడర్గా, అలాగే కాలేజీ ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా మా తల్లిదండ్రుల ఆదర్శాలతో నలుగురికి సేవ చేయాలన్న దృక్పథంతోనే పెరిగాను. అలాగే కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్ కూడా 2 స్టేట్లకి చైర్మన్గా చేశాను. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఉభయ రాష్ట్రాలకి వైస్ ప్రెసిడెంట్ చేశాను. మా మామగారైన మువ్వల తులసీదాస్ గారు ఈ ఖమ్మంలోనే వర్తక సంఘానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీగా, ఆయన చిన్నప్పటి నుంచి కూడా వర్తకులకి, వ్యాపార వర్గాలకి ఎన్నో రకాల సేవలు చేస్తూ ఈ ఖమ్మంలోనే ఒక దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా నా మనసులో, అలాగే స్వామి వివేకానంద యొక్క భావజాలంతో పెరిగాను. నిజాయితీ నిబద్ధత కలిగిన ప్రతి ఒక్కడు ఒక సైనికుడు వలె అవుతారని చెప్పి స్వామి వివేకానంద చెప్పటం, అవన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నా మీద నమ్మకంతో పార్లమెంటరీ అభ్యర్థిగా ఈరోజు ఖమ్మంలో నిలబెట్టడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను పార్లమెంటరీ అభ్యర్థిగా నిలబెట్టడానికి గల కారణం కేవలం నా వ్యక్తిత్వము, నా చదువు, నా నీతి నిజాయితీ, అలాగే ఈ గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ఖమ్మం యువతకి నేను చేస్తున్న సర్వీస్ని రామకృష్ణ మఠం ద్వారా ఖమ్మంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి దాదాపు 2 లక్షల మంది యువకులను ఈరోజు వరకు మేము కనెక్ట్ అవ్వటం జరిగింది. వారికి వివిధ రకాలైన కమ్యూనికేషన్ స్కిల్స్, వారికి వివిధ రకాలైన అవగాహన సదస్సు జరపడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ డాక్టర్ కె లక్ష్మణ్ గారు, రాష్ట్ర అధ్యక్షుల వారు, అలాగే జిల్లా అధ్యక్షుల వారు, జిల్లా అగ్రనాయకులు అందరూ కూడా నా మీద ఎంతో నమ్మకంతో, ఇంతకుముందు ఎటువంటి అనుభవం లేకపోయినా నా వ్యక్తిత్వాన్ని, నా యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి, నా చదువును గుర్తించి, ఇటువంటి అభ్యర్థి కానీ భారతీయ జనతా పార్టీ తరపున కానీ అభ్యర్థిగా నిలబెడితే మంచి సేవ చేయడానికి ఖమ్మం ప్రజలకు అవకాశం ఉంటుందని నిలబెట్టడం జరిగింది. ఖమ్మం అంటేనే చైతన్యానికి గుమ్మం. ఇక్కడ చాలా చైతన్యవంతమైన రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులు, ఇప్పుడు ఇతర పార్టీలు కూడా చాలా వేగంగా దూసుకుపోతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బీజేపీ అభ్యర్థిగా ప్రజలకు ఏం చెప్తున్నారు? మీకు ఎందుకు ఓటేయాలని కోరుకుంటున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఈరోజు నేను చెప్పక్కర్లేదు నాకు ఎందుకు ఓటు వేయాలనేది. ఎందుకంటే ఈరోజు చూస్తున్న రాజకీయాలు ఆలోచిస్తే ఖమ్మంలో ఏ రోజు ఏ మనిషి, ఏ ప్రతినిధి ఏ పార్టీలో ఉంటారో కొనసాగుతారనేది చాలా ప్రశ్నార్థకం అయిపోయింది. తెల్లవారు లేచేలోపు ఏ పార్టీలు ఎవరుంటారో తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ అసభ్యకరమైన పదజాలంతో, రకరకాల విమర్శలతో ఒకరినొకరు విమర్శించుకొని ఈరోజు వారందరూ మళ్ళా కలిసి అదే పార్టీ మీద చేయటం, అలాగే మరొక ప్రత్యర్థి కేవలం ఎన్నికలప్పుడు లేదా అధికారం ఉన్నప్పుడే ఈ ఖమ్మం జిల్లాలో కనబడుతుంటారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలో నాకు ఓటు వేస్తే, నేను చిన్నప్పుడు నేనైతే సేవ చేస్తున్నాను, ఆ సేవకి ఒక అధికారం కానీ, ఒక ప్రభుత్వ చేయూత కానీ దొరికితే దానికి ఇంకొంచెం మరింత సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రధాన అభ్యర్థిగా మోడీ ఉన్నారు. ఆల్రెడీ ఆయన 5 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా అనేక పథకాలు కానీ, అనేక అభివృద్ధి నినాదాలు కానీ ముందు తీసుకొచ్చారు. మీరు మోడీ విధానాలు ఏవి ప్రజలు తీసుకెళ్లాలని చూస్తున్నారు? మరి ఇది చాలా బాధాకరమైన విషయం. ఖమ్మం అమృత పథకం కింద సెలెక్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చి
ఈరోజు మీరు చూస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది రోడ్లు కావచ్చు, లకారం ట్యాంక్ బండ్ కావచ్చు, తదితర ఏదైతే అభివృద్ధి జరిగిందో అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని నమ్మించటం అది ఒకటి మాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి అభివృద్ధిలో ఈ ఖమ్మం టౌన్ అభివృద్ధిలో ఏదైతే మనం ఈరోజు వరకు చూస్తున్నామో అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తన పాత్ర ఉంది. ఆ పాత్రని ప్రజలకి దగ్గర తీసుకువెళ్ళి కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను కూడా ఇంకా మరిన్ని పథకాలని కింద స్థాయి వరకు తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆ ఫలాలు అందించాలని నా కోరిక. మీరు 3 రోజులుగా ప్రచారం ప్రారంభించారు. మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ఇష్యూస్ మీ దృష్టికి వస్తున్నాయి ఓటర్ల నుంచి? ఎక్కడికి వెళ్ళినా సరే యువతతో ఎప్పుడైనా కలిసినప్పుడు ఒక మేజర్ సమస్య ఇక్కడ ఏమొస్తుందంటే ఉపాధి అవకాశాలు ఈ జిల్లాలో శూన్యం. ఈ జిల్లాలో కానీ ఈ ఖమ్మం పట్టణంలో కానీ లేకపోతే ఈ ఖమ్మం జిల్లాలో కానీ బాగా చదువుకుంటే మీకు వచ్చే వరం ఏంటంటే మీ తల్లిదండ్రులకు దూరం అవటం. ఎందుకంటే ఇక్కడ బాగా చదువుకుంటే ఉన్నతి చదువుకుంటే ఇక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఎవరైనా సరే ఇల్లు వదిలి వెళ్ళవలసిందే. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఘర్ వాపసీ, మన పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలు ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని తిరిగి వచ్చి లేదా తన సొంత గ్రామాలకు సొంత టౌన్లకు వచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపన చేసి ఇక్కడ అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉంటే ఇక్కడున్న పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నా ఇక్కడ బాగా చదువుకున్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులను మార్చి ఇక్కడ పరిశ్రమలు కానీ ఐటీ కారిడార్ కానీ ఇటువంటి చేస్తే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని, తద్వారా ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇక్కడే తన తల్లిదండ్రులు ఉంటే ఇక్కడ రైతులు ఏదైతే సమస్యలు కానీ లేదా మార్కెట్ విధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇక్కడ పరిశ్రమలు స్థాపన చేయడానికి నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ జౌళి పార్క్ నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం వైరావతల స్థాపించడం జరిగింది. ఇంతవరకు దానికి అతిగతి లేదు. అటువంటి పార్క్ అలాగే ఫుడ్ పార్క్ ఈ మధ్యనే మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రావటం జరిగింది. వీటన్నిటిని కూడా ఇక్కడ నెలకొల్పితే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు, టెక్నికల్గా ఉద్యోగ అవకాశాలు, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నా మీరు ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నారు. మీరు ఇప్పటివరకు అంటే అభివృద్ధి జరగలేదని భావిస్తున్నారా? మీరు అభివృద్ధి జరగలేదని అనటం లేదు. ఈ అభివృద్ధి సరిపోతుందా నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు జరిగిన అభివృద్ధి సరిపోతుందా? ఈ అవినీతి రహిత పాలన ఏమన్నా జరుగుతుందా? ఇక్కడ యువతకి అసలు ఏమన్నా ఒక ఉద్యోగం నాకు తెలిసి ఖమ్మం టౌన్ మిగిలింది పక్కన పెడితే మా పూర్వీకులు ఎప్పుడో ఐటీసీ భద్రాచలం పెట్టారు, కానీ ఆ తర్వాత ఎటువంటి పరిశ్రమలు ఇక్కడ రాలేదు. నాకు తెలిసి 3 పరిశ్రమలు ఖమ్మంలో ఉన్నాయి. ఒక పరిశ్రమ హాస్పిటల్స్, వైరా రోడ్ నిండా హాస్పిటల్స్. అది ప్రగతికి నిదర్శనమా లేకపోతే అది మీకే వదిలేస్తున్నాను. ఇంకోటి బట్టల కొట్లు లేదంటే గాంచోకులు కిరాణా. ఈ 3 తప్పితే ఇక్కడ పరిశ్రమలు అంటే ఏమీ జరగలేదు. కేవలం గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి, కానీ ఆ గ్రానైట్ పరిశ్రమలో చేసేది మన పిల్లల్ని అక్కడ లేబర్గా నేను పంపించలేము. చదువుకునే పిల్లలు పంపించాలి. దానికి కూడా ఎక్కడి నుంచో లేబర్ వస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అంటే నాకు తెలిసి ఇంతకంటే అభివృద్ధి నాకు ఇక్కడ ఏం కనబడలేదు. ఫైనల్గా చెప్పండి, ప్రధాన పార్టీల నుంచి గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు పోటీలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో తొలిసారి మీరు రాజకీయ అరంగేట్రం చేసి ఖమ్మం నుంచి ఒక జాతీయ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలకి మీరు ఎలాంటి విశ్వాసం కలిగిస్తారు? మిమ్మల్ని గెలిపించాలంటే మీరు చెప్పే ప్రధాన అంశాలు ఫైనల్గా చెప్పండి. నేను రాజకీయాలు చేసి వ్యాపారానికి రాలేదు, లేదా వ్యాపారాలు చేసి రాజకీయాలకు రాలేదు. నేను బ్యాగులతో రాలేదు, బ్యాగుల కోసం రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేసి ఒక సమగ్రాభివృద్ధి, వారి వ్యక్తిత్వ నిర్మాణం చేయాలన్న ఆ సదుద్దేశం వచ్చాను. స్వామి వివేకానంద చెప్తారు, వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణం. ఆ వ్యక్తి నిర్మాణం జరగడం అనేది ఎప్పుడూ ఆగిపోయింది. వ్యక్తి నిర్మాణం అంటే సూటు బూటు వేసుకోవటమో లేకపోతే చదువులు లేదా 4 రకాల డిగ్రీలు చదివితే వ్యక్తి నిర్మాణం కింద రాదు. వ్యక్తి నిర్మాణము అంటే అతని వ్యక్తిత్వ నిర్మాణం జరగాల. సమాజం మీద అవగాహన, సమాజం ప్రేమ రావాలి, తల్లిదండ్రులు ప్రేమ రావాలి, తోటి వ్యక్తి మీద ప్రేమ, ఇటువంటి సమాజాన్ని నిర్మించాలని నేను కోరుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ అదొక మంచి స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే మన చదువులకి ఉద్యోగాలకి చాలా గ్యాప్ ఉంటుంది. చదువు ఉద్యోగం చేయడానికి పనికిరావటం లేదు. ఆ బ్రిడ్జ్ అనేది ఆ గ్యాప్ అనేది బ్రిడ్జ్ చేయకపోతే మంచి ఉద్యోగాలు రావు. అలాగే మన ఎంపీ లాట్స్ ఏదైతే నిధులు వస్తాయి వాటిని కూడా మంచి సద్వినియోగం, పూర్తిగా సద్వినియోగం వేరు, దాన్ని మంచిగా సద్వినియోగం చేయడం వేరు. ఆ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి ప్రార్థిస్తూ కమలం గుర్తుపై మేము ఓటు వేయండి. మోడీ గారిని మరొకసారి
ప్రధానమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు మరి పరిపాలన ఇస్తే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతని ఆశిస్తున్నాను. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా తాను గెలిస్తే ఇప్పటివరకు ఇక్కడ ఖమ్మం అభివృద్ధిలో దూరంగా ఉన్న ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తారని, కేంద్రంలో కూడా ప్రభుత్వం బీజేపీదే వస్తుందనే భావంతో ఉన్నప్పటికీ బీజేపీ ప్రభుత్వం అండదండలతో ఖమ్మం పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆయన చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విస్తృత స్పందన లభిస్తూ ఉంది. ఖమ్మం నుంచి యాకూబ్తో నాగేందర్ ఫర్ HM TV.